సజ్జ వడలు ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ అండి. ఈరోజు నేను సజ్జ వడలు మీకు తయారు చేసి చూపిస్తాను. దానికంటే ముందు దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే సజ్జలు వాడటం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. వాటి గురించి కొద్దిగా తెలుసుకున్నాక మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, నేను కళ్యాణి దువ్వురి. వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. ఇప్పుడు మనం సజ్జల గురించి తెలుసుకుందాం. సజ్జలు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కలిగి ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆహారం అండి. సజ్జలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సజ్జలను తీసుకోవడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుందండి. సజ్జలు షుగర్ వ్యాధితో బాధపడే వారికి చాలా మంచి ఆహారం. ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన సజ్జలు ఇవ్వడం ద్వారా పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర పట్టేలాగా చేస్తుంది. సజ్జల మనకి ఎముకల దృఢంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ, కడుపులో మంట, ఉదరకోశ సమస్యలకు సజ్జలు దివ్యమైన ఔషధం. సజ్జల్ని నేను బౌల్లో వేసుకుని ఒక 6 అవర్స్ నానబెట్టాను, లేదా ఇంకా ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలాగా ముద్దలాగా తయారైంది. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, ఒక 1/2 కప్పు. అలాగే కట్ చేసుకున్నటువంటి చిన్న పీసెస్ అల్లం పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు. చాలా టేస్టీగా ఉంటాయండి సజ్జవడలు. నూనె కూడా ఎక్కువ పీల్చదు. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సజ్జల్లో నీరంతా వంపేసి గ్రైండ్ చేసుకోవాలి మనం. బాగా కన్సిస్టెన్సీ చాలా బాగానే ఉంది. వడలు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి ఇలా తయారైంది. కలిపేసుకున్నాక మనం కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఈ సజ్జల్ని వడల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలాగా సజ్జలతో, మిల్లెట్స్తో మనం రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. సజ్జ రొట్టెలు చేసుకోవచ్చు, ఇంకా దోశలు కూడా వేసుకోవచ్చు. అవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో మనం చూద్దాము. వడల్ని నేను ఇలాగా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మీ పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. నూనె ఎక్కువ పీల్చడం లేదు. ఇలాగా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. చాలా బాగున్నాయి కదండి. ట్రెడిషనల్ రెసిపీస్ కూడా తప్పకుండా మనం అప్పుడప్పుడైనా ట్రై చేస్తూ ఉండాలి. చూడండి ఎంతో బాగున్నాయి సజ్జవడలు. నేను ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుంటాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. చూడండి సజ్జవడలు రెడీ అయిపోయి మనం ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకుందాం. దీన్ని ఎటువంటి చట్నీతో అయినా టేస్ట్ చేయొచ్చు. నేను పుదీనా చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.